ఓం ధన్వంతరే నమః. ఈరోజు మన హెర్బల్ టూర్లో మీరు చూస్తున్నటువంటి మొక్క మీకు సోంఫ్ అంటే బాగా తెలుస్తుంది. పోస్ట్ లంచ్ మౌత్ ఫ్రెషనర్ కింద వాడేటువంటి ఏదైతే ఉందో దాన్ని సోంఫ్ అంటాం మనం. దాన్ని శతపుష్ప అని చెప్పి అంటారు ఆయుర్వేదిక్లో. సో సోంఫ్ అనేటువంటిది ఏంటంటే అగ్నిదీప్తిని కలిగిస్తూ ఉంటుంది, ఆహారం మీద కోరికని పెంచుతుంది, తర్వాత వామిటింగ్ సెన్సేషన్ని తగ్గిస్తుంది, డైజెషన్ పవర్ని పెంచి ఎపటైజర్గా ఉంటుంది. ముఖ్యంగా ఇది స్త్రీలకి సంబంధించినటువంటి గర్భజనితమైనటువంటి వికారాలు అంటే గర్భదోషజ వికారాలు అంటారు. అంటే గర్భాశయానికి సంబంధించి వచ్చేటువంటి పెయిన్ కానివ్వండి, వివిధ రకాలైనటువంటి సిస్ట్లు, ట్యూమర్స్, ఇటువంటి కండిషన్స్లో దీన్ని వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ కింద మెడిసిన్ ప్రిపరేషన్లో వాడటం జరుగుతుంటుంది. అదేవిధంగా ఎవరైనా కూడాను బ్లోటింగ్ అనేటువంటిది సమస్యగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు అబ్డామినల్ బ్లోటింగ్ తగ్గించుకోవడానికి సోంఫ్ని వాడచ్చు. అయితే చిన్న గమనిక ఏంటంటే పురుషులు ఎవరైతే ఉన్నారో సంతాన ప్రాప్తి కలగనటువంటి వాళ్ళు, సంతానం కోసం ట్రై చేసేటువంటి వాళ్ళు దీనికి దూరంగా ఉండడం మంచిది. అంటే దీన్ని ఎక్కువగా సేవించకపోవడమే మంచిది. దీనిలో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది సైంటిఫికల్లీ సెమెన్ కౌంట్ని తగ్గిస్తోంది అని చెప్పి కనుగొనడం జరిగింది. సో కాబట్టి ఎవరికైతే సంతానలేమి ఉందో, సంతానం కోసం ట్రై చేస్తుంటారో దీన్ని పురుషులు ముఖ్యంగా ఎక్కువగా సేవించకుండా ఉండడమే మంచిది. అయితే స్త్రీలు వాళ్ళ యొక్క డిస్మెనూరియా అనేటువంటి సమస్యలో, అంటే గర్భసంచికి సంబంధించి పొత్తి కడుపు నొప్పి అని ఏదైతే చెప్తారో మెన్సెస్ టైంలో, దాన్ని తగ్గించుకోవడానికి దీన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడాను ముఖ దౌర్గంధ్యము అంటే హ్యాలటోసిస్ అంటాము. పోస్ట్ లంచ్ కానివ్వండి, డిన్నర్, టిఫిన్ ఏం చేసినా కూడాను భోజనం తిన్న తర్వాత ముఖం నుంచి అంటే నోటి నుంచి దుర్వాసన అనేది వస్తుంటుంది. దాన్ని తొలగించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని టీ డికాక్షన్ లాగా మరిగించి దీన్ని వాటర్తో పుక్కిలు పట్టినా లేదంటే వాటర్ని లోపలికి తీసుకున్నా కూడాను మనకి దీన్ని తినడాని వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ అనేవి కలుగుతాయి. ప్రధానంగా ఇది కోలిక్ పెయిన్ అనేటువంటి కండిషన్ని కూడా క్లియర్ చేయగలుగుతుంది. ముఖ్యంగా ఇది సువాసన కలిగి మధురమైనటువంటి గంధాన్ని కలిగి ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా దీన్ని తీసుకోవడం వల్ల కూడా అదే విధమైనటువంటి బెనిఫిట్స్ కూడాను మనకి కలుగుతాయి. దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ హెర్బల్ టూర్. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.